ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పాప మనం లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం విన్నాం? పంచతంత్రంలోని అసంప్రేక్ష కార్యత్వం అనేటువంటి 5వ తంత్రం గురించి విష్ణు శర్మ రాజకుమారులకు చెప్పాలి అని అనుకుంటున్నాడు. అసంప్రేక్ష కార్యత్వం అదేంటో విందాం. రాకుమారులారా, ఇప్పుడు మీకు పంచతంత్రం ఆఖరి భాగం చెప్తాను వినండి అంటే చెప్పండి గురుదేవా అని వాళ్ళు అన్నారు. చెడు సలహాలు విని ఆలోచించకుండా పనులు చేస్తే ఎంత ముప్పు వస్తుందో ఈ భాగం వింటే మీకు అర్థమవుతుంది. చెప్పండి, వింటాం, చెప్పండి అని అన్నారు. పూర్వము రత్నాకరుడు అనే ఒక వర్తకుడు దురదృష్టం వల్ల తన పెద్దలు ఇచ్చిన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆస్తి పోతే సర్వం పోయినట్టే, నేను చేసిన మంచి పనులు కూడా అందరూ మర్చిపోయారు అని బాగా బాధపడుతూ ఉండేవాడు. సహాయం కోసం నా కాళ్ళు పట్టుకొని నాతో స్నేహంగా ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు సైతం ఇప్పుడు నేను బాధపడుతూ ఉంటే ఆనందపడుతున్నారు. నాకు ఎవ్వరూ సహాయం చేయడానికి రావట్లేదు. ఇప్పుడు ఆస్తి పోగొట్టుకున్న నా ముఖం చూస్తే పాపం అనుకుంటున్నారు. ఈ లోకం తీరు గమనించి నిరాశ చెందిన ఆ అభాగ్యవర్తకుడు ఆత్మహత్యే తనకింకా శరణ్యమేమో అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. అంటే బ్రతికుండడం ఎందుకు, చనిపోతే బెటర్ కదా అని అనుకున్నాడు. అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. అతనికి ఒక కల వచ్చింది. కలలో ఒక బంగారు మనిషి కనబడ్డాడు. అయ్యా, మీరెవరు అని అడిగాడు కలలో. నేను నీకు తెలియదా, నన్ను ఎరగవా అని అడిగాడు. నేను మీరెవరో తెలీదు స్వామి, ఎవరో చెప్పండి అన్నాడు కలలో. నేను నీ పెద్దలు సంపాదించినటువంటి ధనాన్ని నేనే అని అన్నాడు. చెప్పానుగా, నీ పెద్దలు సంపాదించిన ధనాన్ని నేను తిరిగి నీ దగ్గరికి వస్తాను అని అన్నాడు. ఆత్మహత్య చేసుకోకు, నేను చెప్పినట్లు చెయ్యి అని అన్నాడు. చెప్పండి స్వామి, ఏం చెయ్యమంటారు అని అన్నాడు రత్నాకరుడు. ఈ ఆకారంలోనే రేపు నేను ఇంటికి వస్తాను, అంటే నేను ఒక బౌద్ధ భిక్షు, అంటే ఒక మాంక్ లాగా వస్తాను అంటే నిజంగానా స్వామి, వచ్చి ఏం చేస్తారు అని అన్నాడు. ఏం లేదు, ఒక కర్రతో నా తల పలగొట్టు, వెంటనే నేను బంగారం ముద్దలా తయారవుతాను అన్నాడు. అదేంటి స్వామి, మీ తల పలగొట్టాలనా? అయ్యో, అలా అంటున్నారేంటి అని కళ్ళు తెరిచాడు. వెంటనే అతని కళ్ళు నిద్రపోతుంటే కళ్ళు తెరిస్తే నీ కళ పోతుంది కదా, పోయింది. ఇది కలేనా అని అనుకున్నాడు. అప్పుడు వెంటనే లేచి ఏం చేశాడు, ఎంత మంచి కళ, ఈ కళ నిజమైతే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఆ మర్నాడు ఉదయం కళలే నిజమైతే అసలు జీవితం ఏమిటి అని మళ్ళీ ఆలోచించాడు. కొంతసేపటికి కమలాకరుడు అనే మిత్రుడు అటు వచ్చాడు. అతనితో మాట్లాడుతుండగా, ఆ కళ కంటున్నానా లేక నిజమా, బంగారు రంగులో వచ్చేటువంటి మనిషి ఉన్నాడేంటి ఇక్కడ అని అనుకొని రత్నాకరుడు తన స్నేహితుడితో మాట్లాడుతుండగా గుమ్మంలో ఆ బంగారు రంగు ఉన్నటువంటి మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఏం చెయ్యను, కలలో చెప్పినట్టు ఈ మహానుభావుడు బుర్ర పలగొట్టాలనా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే తల పలగొట్టమని చెప్పాడు కదా. పాపం వస్తుంది, కానీ కలలో చెప్పినట్టుగానే వచ్చాడు కదా, అంటే కర్రతో ఆ వ్యక్తి బుర్ర మీద కొడితే నిజంగా బంగారంలో తయారవుతాడేమో అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ కర్రతో ఆ వ్యక్తి బుర్ర మీద బలంగా కొట్టాడు. మరుక్షణంలో ఆ వ్యక్తి కుప్పలా కూలి బంగారపు ముద్దలా మారిపోయాడు. కల నిజమైందే, అయితే ఇదంతా నా పెద్దల ఆస్తే అన్నమాట అని ఆలోచించాడు. ఇదంతా కమలాకరుడు గమనించాడు. కమలాకరుడు రత్నాకరుడి ఫ్రెండ్. కమలాకరుడు అమ్మ బాబోయ్ అని ఆలోచించాడు. చూసి వెంటనే, మిత్రమా, నీకు పుణ్యం ఉంటుంది, ఈ విషయం ఎవరితోనూ చెప్పకేం అని చెప్పాడు రత్నాకరుడు. నేనెందుకు చెప్తాను అని అన్నాడు కమలాకరుడు. నీకు బహుమానంగా ఈ బంగారం తీసుకో అని వాళ్ళ స్నేహితుడికి ఇచ్చాడు. ఆ స్నేహితుడు ఒక చాకలివాడు, అంటే ఒక వాషర్ మ్యాన్. అప్పుడు ఏం చేశాడు, నిజంగా ఇలా నాకు కూడా జరిగితే బాగుంది కదా అని అనుకున్నాడు. కమలాకరుడు ఇల్లు చేరాక ఈ విషయం బాగా ఆలోచించాడు. అంటే ఆ వాషర్ మ్యాన్, ఆ చాకలి ఆయనే, నిజంగా ఈ విధంగా నాకు కూడా ఒక మనిషి వస్తే ఆ మనిషిని నేను కొడితే బంగారం ముద్దలాగా అయితే బాగుండు కదా అని అనుకున్నాడు. అంటే ఎవరైనా సాధువు ఇంటికి వచ్చినప్పుడు బుర్ర పగలగొట్టాలన్నమాట అని అనుకున్నాడు. వెంటనే ఎవరైనా ఒక సాధువు ఇంటికి వస్తాడేమో అని కమలాకరుడు చూశాడు. అలా 2 రోజులు చూశాడు. 2 రోజులైంది, ఇక్కడ ఎవ్వరు కూడా ఇటువైపు రాలేదు అనుకున్నాడు. సరే, ఊరు బయట ఒక మఠం ఉంది కదా, అంటే మఠం అంటే ఆ ప్లేస్ దగ్గర అందరు మాంక్స్ ఉంటారు అన్నట్టు.
ఊరు బయట ఒక మఠం ఉంది కదా, అక్కడ ఎప్పుడు చాలామంది సాధువులు ఉంటారు, వెంటనే బయలుదేరి ఆ మఠం దగ్గరికి వెళ్తాను అని అక్కడికి వెళ్ళాడు. చాలామంది ఉన్నారు, ఇక నాకు ఫుల్ బంగారం వస్తుంది, వాళ్ళ తలలు బలగొడితే అనుకున్నాడు. అయ్యా, మీరందరూ ఒకసారి మా ఇంటికి దయచేసి రావాలి, మీకు నేను భోజనాలు పెడతాను అని అన్నాడు. మేము ఎక్కడికి వెళ్ళాం నాయన అని వాళ్ళు అన్నారు. లేదు లేదు స్వామి, మీరు రావాలే. లేదు నాయన, అన్ని బంధాలు తెంపుకొని అన్ని కోరికలు చంపుకున్న వాళ్ళం, తెలియదా నీకు, మేము సాధువులం, మేము ఎవరింటికి రాము, భోజనాలకు రాము అని అన్నారు. అయ్యో ప్లీజ్, మీ పాదాలకు మొక్కుతాను, ఒక్కసారి మా ఇంటికి రండి, నేను ఇచ్చేటువంటి ఆతిథ్యం స్వీకరించండి, మంచి భోజనం పెట్టాలనుకుంటున్నాను అని అన్నాడు. కాదనకండి స్వామి, నా కోరిక మన్నించండి అని చాలాసేపు వాళ్ళను ప్రాధేయపడ్డాడు. పాపం అంతగా వేడుకుంటున్నాడు కదా, వెళ్దాం రండి అని అందరూ అనుకున్నారు. అప్పుడు సాధువులను వెంట పెట్టుకొని కమలాకరుడు అంటే ఆ వాషర్ మ్యాన్ తన ఇంటికి తీసుకెళ్ళాడు. అయ్యా, ఇదే నా గృహం, ఇదే నా ఇల్లు అని చూపించాడు. చూపించిన తర్వాత కమలాకరుడి ఇంటి దగ్గర అందరు స్వాములు వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళారు. స్వాములారా, మీరు ఒక్కరొక్కరే లోపలికి వస్తే బాగుంటుంది అని అన్నాడు. అయితే అందరూ వస్తే కొడితే అందరూ తిరగబడతారు కదా, కాబట్టి ఒక్కొక్కరిని లోపలికి రమ్మన్నాడు. చేతిలో రోకలితో కమలాకరుడు సిద్ధంగా ఉన్నాడు. రోకలితో ఆ సాధువుల తల మీద ఒక్కొక్కరు లోపలికి వచ్చినా కొద్దీ తల మీద పలగొడుతూ ఉన్నాడు. మనసారా తృప్తిగా ఒక్కొక్కరిని సన్మానం చేస్తానని లోపలి పిలిచాడు. అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి కర్ర పెట్టి విపరీతంగా తల మీద కొట్టడం స్టార్ట్ చేశాడు. స్వామి, తొందరగా లోపలికి మరొకరు దయచేయండి అని పిలుస్తున్నాడు. మళ్ళీ అదేవిధంగా బుర్ర మీద కొట్టాడు. ఇలా కొంతసేపటికి 3 వంతులు పూర్తి చేశాడు. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది, ఒక్కడు కూడా బంగారంగా మారలేదేంటి అని అన్నాడు. అక్కడ వాళ్ళేమో, అమ్మ బాబోయ్, వీడి తల పలగొట్టాడు, అయ్యో అమ్మోయ్ బాబోయ్ రక్షించండి అంటూ కేకలు వినిపిస్తున్నాయి. ఇంటి బయట ఉన్న సాధువులు ఈ కేకలు విని పరిగెత్తారు. కమలాకరుడు ఇంట్లో నుంచి వస్తున్న కేకలు అక్కడ వెళ్తున్నటువంటి రాజభటులు విన్నారు. ఏమిటా సందడి, రండి కనుక్కుందాం అని వాళ్ళు లోపలికి వెళ్ళారు. రాజభటులు లోపలికి ప్రవేశించి జరిగిన తెలుసుకున్నారు. మమ్మల్ని రక్షించండి, మాకు భోజనం పెడతానని చెప్పి ఇతగాడు పిలిచి మా బుర్రలు పగలగొట్టాడు అని అన్నాడు. అనగానే, అయ్యా అసలు ఏం జరిగిందంటే అని ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు ఆ వాషర్ మ్యాన్. నోర్మోయ్, నడు రాజు దగ్గరికి అని అన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారికి జరిగిందంతా చెప్పారు. ఓరి మూర్ఖుడా, ఆ సాధువుల బుర్రలు ఎందుకు పలగొట్టావు అని రాజు అడిగాడు. అడగగానే, ప్రభు, నా మిత్రుడు రత్నాకరుడు చేసినట్టుగానే నేను చేశాను అని అన్నాడు. ఎవడా రత్నాకరుడు, ఏం చేశాడు అని అడిగాడు రాజు. ప్రభు, ఒకరోజు రత్నాకరుడు ఇంటికి ఒక సాధువు వచ్చాడండి. అతని తల మీద రత్నాకరుడు కర్రతో కొట్టాడు. ఆ సాధువు వెంటనే బంగారంగా మారిపోయాడు. వెంటనే ఆ రత్నాకరుణ్ణి పట్టుకు తీసుకురండి అని రాజు అన్నాడు. ఈ మాట విని రత్నాకరుణ్ణి రాజుగారు సన్నిధికి తీసుకొని వచ్చారు. నువ్వు ఒక సాధువుని చంపానని ఇతగాడు చెబుతున్నాడు, నిజమేనా అని అడిగాడు. ప్రభు, జరిగిందేదో చెబుతాను, దయచేసి వినండి అన్నాడు రత్నాకరుడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కలలో సాధువు కనిపించి తన పూర్వీకుల ఆస్తినని చెప్పి తన బుర్ర మీద కొడితే బంగారంలా మారి తిరిగి తన దగ్గరకు వచ్చేస్తానని చెప్పాడు అని ఆ మాట చెప్పాడు. కళ నిజమైంది, ఆ సాధువు బంగారంగా మారాడు, అది ప్రభు జరిగిన సంగతి అని చెప్పాడు. ఇది జరిగినప్పుడు కమలాకరుడు అక్కడే ఉన్నాడు అని రత్నాకరుడు చెప్పాడు. కమలాకరుడు ఈ వాషర్ మ్యాన్ కూడా అక్కడే ఉన్నాడు అని చెప్తాడు. మూర్ఖుడా, ద్రోహి, అనవసరంగా పాపం ఆ సాధువుల బుర్రలు పగలగొట్టావే అని అన్నాడు. జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పినప్పుడు కలలో సాధువు కనిపించి తన పూర్వీకుల ఆస్తిని చెప్పి తన బుర్ర మీద కొడితే బంగారంగా మారి తిరిగి తన దగ్గరికి వచ్చేస్తానని చెప్పింది రాజు కూడా నమ్మాడు. నమ్మి అతనికి చెప్పిన విషయాన్ని నువ్వు నమ్మి నువ్వు కూడా బుర్రలు పగలగొడతావా అని, ద్రోహి, అనవసరంగా పాపం మా సాధువుల బుర్రలు పగలగొట్టావే, ఈ తెలివి మాలిన వాడిని తీసుకెళ్ళి ఉరి తీయండి అని కోపంగా అన్నాడు రాజు. అనగానే, సరైన ఆలోచన లేకుండా ఇలాంటి తప్పులు చేసిన వారికి ఇదే గతి పడుతుంది, తెలుసుకోండి అని జాగ్రత్తగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు. ఇదంతా విన్నాక నాకు ఆ గృహిణి ముంగిసల కథ గుర్తుకొస్తుంది, దయచేసి చెప్పండి ప్రభు అని వింటామని అన్నాడు. అందరూ రాజుగా కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఊళ్ళో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య తమ ఏకైక పుత్రుడిని, ఒక ముంగీసను కూడా సమానమైన ప్రేమతో పెంచుతుంది అని ఆ ముంగీస కథ చెప్పాడు. ఆ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.